మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బాలకృష్ణ గారికి గాయం తర్వాత షూటింగ్ జరుగుతుందా లేదా? ఏదో పద్ధతిలో అక్టోబర్ రిలీజ్ అంటే అక్టోబర్ అంటే వాళ్ళకి యాక్చువల్గా 15-20 తారీఖు వరకు టైం ఉంది. కానీ ఈ సినిమాతో పాటు ప్యారలల్గా ఇంకో సినిమా ఉంది. అందుకని ఆయన సెప్టెంబర్లో దీన్ని మొదలుపెట్టి కంక్లూడ్ చేసుకుని కాదు సెలబ్రేషన్లో మనం ఉండాలి, పోటీలో మనం ఉండాలి అనుకుంటే భరద్వాజ గారు, NBK 111 అప్డేట్ ఏంటనేది ఒక క్యూరియాసిటీ. అవును, అసలు ఏం జరుగుతుంది ఆ సినిమా? బాలకృష్ణ గారికి గాయం తర్వాత షూటింగ్ జరుగుతుందా లేదా? బాలకృష్ణ గారు ఎప్పుడు పాల్గొంటారు దీంట్లో అనేది ఒక క్యూరియాసిటీ అంశం. అంటే రకరకాల వెర్షన్స్ ప్రచారం చేస్తున్నారండి. ఆయన అక్టోబర్ వరకు రాలేకపోవచ్చు అని. అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఆయన వస్తారనేది అధికారిక సమాచారం లాగా సర్క్యులేషన్లో పెట్టేస్తున్నారు. అయితే సర్జరీ అయితే అయింది, అది సక్సెస్ అయింది అనేది అయిపోయింది. తర్వాత ఆయన ఫిజియోథెరపీలో ఉన్నాడు. ఇతర అంటే ఆయన నిలబడే మాట్లాడుతున్నాడు అందరితోనూ. కాబట్టి కొంత హీలింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఎంత చేసినా కానీ ఆయన సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి వచ్చి సెట్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ లోపు ఆయన లేకుండా చేయవలసిన పనులు కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే స్టార్ హీరోలందరూ కూడా వన్ మ్యాన్ షోలు అయిపోతుంది. త్రూ అవుట్ హీరో చుట్టూనే తిరుగుతుంది. అయినప్పటికీ చేసుకోవాల్సిన పనులు చేసుకుని హీరో గారి కోసం పెట్టుకొని ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అదే అంటే అక్టోబర్ రిలీజు అనేది ఒక టెన్షనే. అక్టోబర్ దసరాకి రిలీజ్ అనుకుంటే అది కొంచెం ఇబ్బందికరమైన రిలీజ్ అనుకుంటే కొంచెం దాని తాలూకా ఒత్తిడి ఉంటుంది. ఓకే, కానీ ఆల్రెడీ అది డిసెంబర్ అనే మాట ఒకటి ప్రచారంలో ఉంది. డిసెంబర్ 5వ తారీఖు పౌజీ ఉంది. అవును, పౌజీ ఉంది కాబట్టి డిసెంబర్ ఎండ్లో రావచ్చా అనేది. అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా సినిమాని అప్పుడు 25 ఒక 4 రోజులు ఉంటాయి కదా, 4 రోజులు ఉంటాయి కాబట్టి ఆ టైంలో పెట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికి పౌజీ హడావిడి 15 రోజులు గడిచిపోతుంది కాబట్టి అవును, ఓ 10 days నడిచిపోయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. 20 రోజులు ఉంటుంది, 10 days. అవును, ఈ 20 రోజులు ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు రిలీజ్ పెట్టుకోవచ్చు. ఇది క్రిస్మస్ సందర్భంగా పెట్టేసుకుంటే జనవరి అడ్వాంటేజ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సంక్రాంతి హాలిడేస్ ప్రారంభం నుంచి సినిమా లైన్లో ఉంటుంది. కానీ ఒరిజినల్గా లైనప్ వాళ్ళ ఆర్డర్ ఏంటంటే ఇది దసరా రిలీజ్ అని, కొరటాల శివ గారి సినిమా సంక్రాంతికి రిలీజ్ అని మొదట ప్రచారం జరిగింది. ఈ ప్రారంభాలప్పుడు అనుకున్న మాటలు. కానీ మారిన పరిస్థితుల రీత్యా అన్నీ మారతాయి. అంతేగా, ఆ మార్పు ప్రకారం అది సమ్మర్కి వెళ్ళొచ్చు. కాబట్టి అది సమ్మర్కి పెడితే అంటే సెప్టెంబర్ నుంచి వచ్చేస్తాడు ఆయన సెట్స్ మీదకి. ఈ అక్టోబర్ అనే మాట కొంత ఇల్లాజికల్ వ్యవహారమే. ఆయన కనిపిస్తున్నారు, ఫోటోలు బయటకు వస్తున్నాయి, ఆయన యాక్టివ్గానే ఉన్నారు. ఆయన అంటే కాలి గాయం తాలూకా పెయిన్లో అయితే ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనిపించడం లేదు. కనుక హీలింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది బలంగానే. ఆయన వచ్చేస్తాడు. 4 రోజుల కంటే ఆగస్టు మొత్తం తీసేసినప్పటికీ ఆయన సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పనిలోకి వచ్చేస్తాడు. వచ్చేస్తే అక్టోబర్కే కంప్లీట్ అయిపోతుంది. ఇది మ్యాక్సిమం చాలా వరకు కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు సినిమా. అవునవును. కాబట్టి ఆ ఉన్న కొద్దిపాటిది 4 రోజుల్లో వాళ్ళు కంప్లీట్ చేసి ఏదో పద్ధతిలో అక్టోబర్ రిలీజ్ అంటే అక్టోబర్ అంటే వాళ్ళకి యాక్చువల్గా 15-20 తారీఖు వరకు టైం ఉంది. ఆ టైంలో రిస్క్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి షూటింగ్ కంప్లీట్ అవడంతో పాటు సినిమా ప్రమోషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అవును, అందుకని ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ దీనికి సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఆ గొడవని చూసుకోవడం కోసం కొంచెం గ్యాప్ కావాలనుకుంటే డిసెంబర్కి వెళ్తారు. డిసెంబర్ అనే ఫిక్స్ అవుదాం. డిసెంబర్ అని ఫిక్స్ అయినప్పుడు ఆయన అక్టోబర్ ఫస్ట్ వీక్లో సెట్స్ మీదకి వచ్చినా ప్రమాదం ఏమీ లేదు, పూర్తి ఆరోగ్యంతో. కానీ ఈ సినిమాతో పాటు ప్యారలల్గా ఇంకో సినిమా ఉంది. అందుకని ఆయన సెప్టెంబర్లో దీన్ని మొదలుపెట్టి కంక్లూడ్ చేసుకుని
అక్టోబర్ నుంచి కనీసం ఆ సినిమా వైపు కదలాలి. కదిలితే వాళ్ళు సమ్మర్కి మూవ్ ఆన్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకని కేవలం ఈ సినిమా వరకు చూసి మాట్లాడటం వలన వస్తున్న ఇబ్బంది ఇది. అటువంటిది ఏమీ లేదు. ఆయన సెప్టెంబర్లోనే యాక్టివిటీలోకి వచ్చేస్తారు. ఇది డిసెంబర్ వేసుకుంటారా, అక్టోబర్కి ఏవైనా పుష్ చేయగలుగుతారా అనేది వాళ్ళ. అదేలేండి, డిసెంబర్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్కి అఖండ పడింది. అఖండ పడ్డ తర్వాత కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే సంక్రాంతికి వస్తే అఖండ కూడా బాగానే ఉండేదేమో అనిపిస్తుంది. అవును, అని కొంతమంది అభిప్రాయాలు. అదే సంక్రాంతి అంటారు మళ్ళీ. సంక్రాంతి అని చెప్పేసి మళ్ళీ దీన్ని సంక్రాంతికి మళ్ళీ సంక్రాంతికి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సంక్రాంతికి వెళ్తే మళ్ళీ మెగా వర్సెస్ నందమూరి, మళ్ళీ బాలయ్య వర్సెస్. అదే అంటే డైరెక్టర్లు కూడా మళ్ళీ వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య అప్పుడు చర్చ వస్తుంది. కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలి. సోలో రిలీజ్ కావాలనుకుంటే డిసెంబర్ 25 బెస్ట్ డేట్. కాదు సెలబ్రేషన్లో మనం ఉండాలి, పోటీలో మనం ఉండాలి అనుకుంటే, ఎలాగూ పోటీలో ఉండాలనే అనుకున్నారు. అది కొరటాల శివ సినిమాతో అనుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ మల్లేని సినిమాతో ఉంటారు. అది సమ్మర్కి వెడుతుంది. కాబట్టి సమ్మర్లో మళ్ళీ ఆ టైము ఆ హడావిడి నడుస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన సెప్టెంబర్కి వచ్చేస్తేనే ఈ మూమెంట్ కదులుతుంది. సో ఆయన సెప్టెంబర్కే వచ్చేస్తాడు. అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు రావడం కుదరదు అనేది స్పెక్యులేషనే. ఆయన కనిపిస్తున్న తీరు ప్రకారం అయితే వచ్చేస్తాడు యాక్టివిటీలోకి. ఓకే, చూద్దాం. సినిమా కంప్లీట్ చేసి జనం ముందుకు తీసుకురావాలి అంటే ఆ క్యూరియాసిటీ జనంలో ఉంది. సబ్జెక్ట్ పట్ల అలాగే సంజయ్ దత్ రావటము, దీని తాలూకా వైబ్ ఉంది. అది గెటప్ ఒకటి సెట్ అయింది కదా, గెటప్ ప్లస్ ఒక టీజర్ ఒకటి రిలీజ్ చేసి, టీజర్ అంటే రెస్పాన్స్ బాగుంది. యాక్షన్ ఇది బాలకృష్ణ గారిని కొంత ఆ లుక్ మిస్ అయినటువంటి ఫీలింగ్ ఉంది జనాలకి. అందుకని ఆ వ్యాక్యూమ్ని సెట్ చేయడం కోసం ఆ గెటప్, ఆ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారు. కొంచెం స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ అది చూసిన దగ్గర నుంచి జనాలకు దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఈ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే లెవెల్లో టేకింగ్ ఉంది అనేది అర్థమవుతోంది. రెండోది, దీనిలో ఇతర ఎమోషన్స్ కూడా ఉంటాయి. దీనిలో కూడా ఒక గ్రామీణ నేపథ్యం కూడా ఉంటుంది. అది మనకు సంజయ్ దత్ గారి గెటప్ చూసిన తర్వాత అర్థమవుతోంది. ఓకే, కనుక ఇక్కడి నుంచి మొదలై బాంబే వరకు నడిచేటువంటి కథ అది. అందుకని ఈ లార్జర్ సినిమా ఇది నిజానికి వీళ్ళు పుష్ చేస్తే పాన్ ఇండియాకి వెళ్తుంది ఓటీటీలోనైనా కానీ అన్న టోన్ కూడా వినిపించింది. అందుకని ఈ వ్యవహారాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎటు నుంచి ఎటు చూసినా అది జనవరి బెటర్ అనుకుంటే జనవరి, అదే లేదు డిసెంబర్ 25 ఈ రెండు రిలీజ్ డేట్లో ఏదో ఒకటి లాక్ చేసుకుంటారు. ఆయన అయితే సెట్స్ మీదకి వచ్చేస్తాడు. ఓకే, ఆయన సెప్టెంబర్ నుంచే పనిలోకి వచ్చేస్తాడు. ఆగస్టు చాలు.